ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త చూపు ఏపీ రాజకీయాల వైపు మళ్లిందా? ఏపీలో మళ్ళీ తన మార్కు పొలిటికల్ స్ట్రాటజీలు అందించేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారా? తన మాజీ దోస్తుతో కలిసి పనిచేయాలని భావిస్తున్నారా? అయితే ఆ వ్యూహకర్తతో కలిసి పనిచేసేందుకు ఆ పార్టీ అధినేత సిద్ధంగా లేరా? కనీసం ఆయనకు అపార్ట్మెంట్ కూడా ఇచ్చేందుకు ఇష్టపడడం లేదా? గత ఎన్నికల్లో ఆ రాజకీయ వ్యూహకర్త తన ప్రత్యర్థులకు మేలు చేసేలా వ్యవహరించడం పైన ఫైర్ అవుతున్నారా? ఇంతకు ఎవరా వ్యూహకర్త, ఎవరి అపార్ట్మెంట్ కోరుతున్నారు? లెట్స్ వాచ్. రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో పొలిటికల్ స్ట్రాటజిస్టుల హవా కొనసాగుతుంది. పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల కంటే ఎన్నికల వ్యూహకర్తలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అనే తేడా ఏమీ లేదు. ఏ పార్టీ అయినా సరే ఒక ఎన్నికల వ్యూహకర్తను నమ్ముకోవాల్సిందే. ఆయన చెప్పిన మాట వినాల్సిందే. అలా పార్టీ అధికారంలోకి వస్తే క్రెడిట్ వ్యూహకర్తకు, ఓడితే నింద పార్టీ నాయకులపైకి వెళ్లడం రివర్స్ గా మారింది. రాష్ట్రంలో ఎన్నికల వ్యూహకర్తల ఆదేశాలను పాటించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. 2014-19 మధ్య వైసీపీ అధినేత మొదలుపెట్టిన ఈ పద్ధతిని ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు కూడా కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల ముందు రాబిన్ శర్మ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సలహాలతో అధికారం దక్కించుకున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. దీంతో ఎన్నికల వ్యూహకర్తల చూపు ఇప్పటి నుంచే ఏపీ రాజకీయాలపై పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ ప్రముఖ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త. ఇక ఈయన పేరు దేశంలో, రాష్ట్రంలో తెలియని రాజకీయ నేతలు ఉండకపోవచ్చు. ఈయన ఏ రాజకీయ పార్టీకి వ్యూహాలు అందిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. గతంలో బీజేపీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలకు వ్యూహాలు అందించి సక్సెస్ అయ్యారు. అలాగే గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన్ని ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు వైసీపీ అధినేత. 2014-19 మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిషోర్ ని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా నియమించుకున్నారు. అప్పట్లో ఆయన వైసీపీ కోసం గట్టిగా పనిచేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను అనేక రకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అటు జగన్ పాదయాత్ర, ఇటు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు. ఏదైతేనేం 2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ జగన్ అధికారంలోకి వచ్చాకే మొదలైంది. జగన్ అధికారంలోకి వచ్చే వరకు అంతా తానే వ్యవహరించిన పీకే ఆ తర్వాత అదే స్థాయిలో జగన్ కి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. జగన్ తో విభేదాల నేపథ్యంలో ఐపాక్ కి గుడ్ బై చెప్పారు ప్రశాంత్ కిషోర్. అయితే జగన్ మాత్రం అదే ఐపాక్ టీమ్ తో గత 5 ఏళ్లు పనిచేశారు. 2024 ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అలాగే జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై గళం విప్పారు. జగన్ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఏపీలో జగన్ పాలన బాగాలేదని, కేవలం ఆయన ప్రొవైడర్ గానే మిగిలిపోయారని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు డబ్బులు పంచడం ద్వారా ఎన్నికల్లో గెలిచేద్దామని జగన్ భావిస్తున్నారని, కానీ అది సాధ్యమయ్యే పని కాదని తేల్చేశారు. అధికారంలో వచ్చిన నాటి నుంచి ప్రజలను కేవలం పుచ్చుకునేవారిగా, తాను ఇచ్చేవాడిగా మాత్రమే చూసుకున్నారని, ఇది ఒక రకంగా ప్రజలను చేతులు చాచి నిలబడేలా చేసిందని పీకే సంచలన విమర్శలు చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి రాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పీకే వ్యాఖ్యలు కూడా వైసీపీపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే 2024 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో జనసురాజ్ పేరుతో సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. బీహార్ ఎన్నికలపై దృష్టి సారించారు. మొన్నటి బీహార్ ఎన్నికల్లో ఆయన పార్టీ తరపున అభ్యర్థులను రంగంలోకి కూడా దింపారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకేకి అందిస్తున్న వ్యూహాలను కూడా మధ్యలోనే వదిలేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ తాజాగా ఏపీ రాజకీయాల వైపు చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పీకే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫ్యాన్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ జగన్ మాత్రం పీకేకి టైం ఇచ్చేందుకు సుముఖంగా లేరట. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం పట్టు వదలకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు జగన్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో ప్రశాంత్ కిషోర్ కి అత్యంత ప్రాధాన్యమిస్తే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని వైసీపీకి ఆయన ద్రోహం చేశారని ఫ్యాన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అలాంటి వారిని మళ్లీ దగ్గరకు రానివ్వకపోవడమే మంచిదని అంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.